హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ మునక్కాడ జీడిపప్పు బూందీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసి వేయించండి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. ఈ కర్రీ కోసం నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసి అన్నీ బాగా కలపండి. కలిపి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించండి. బాగా దోరగా వేగితే గ్రేవీ బాగా వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు కూడా వేసి 2-3 గంటల పాటు గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసి మనకి కూరకి సరిపడా కారం, ఉప్పు కూడా వేసి అన్నిటినీ బాగా ఒకసారి కలపండి. అన్నీ బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో 1 కప్పు టమాటో ప్యూరీని కూడా వేసి అన్నిటినీ మళ్ళీ బాగా ఒకసారి కలుపుకోండి. ఈ టొమాటో ప్యూరీ వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు టొమాటోని బాగా మగ్గనివ్వండి. టొమాటో కూడా బాగా మగ్గి ఆయిల్ తేలేటప్పుడు పైకి ఇప్పుడు 1 కప్పుతో నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత ఒకసారి అన్నీ బాగా కలిపి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఈసారి హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు మరగనివ్వండి. బాగా ఒక మరుగు వచ్చిన తర్వాత కొత్తిమీరని 1 కప్పు బూందీని కూడా వేసి స్టవ్ ఆపేయండి. బూందీ వేసిన వెంటనే స్టవ్ ఆపేయాలి, లేదంటే బాగా మెత్తబడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాల పాటు కదిలించకుండా అలాగే ఉంచేసేయండి. ఈలోపు బూందీ మొత్తం గ్రేవీ పీల్చుకొని బాగా దగ్గర పడుతుంది. అంతే, మన కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.